ద లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. సంవత్సరాంతంలోనికి మనం వచ్చాం. ప్రభు మనతో కూడా ఉండి ఇంతవరకు నడిపించాడు. ఇక ముందు కూడా నడిపించే దేవుడు ఆయన. ఆయన మన చేయి విడవలేదు, ఆయన మారలేదు. ఆయన కృప నిరంతరము నిల్చుంటుంది. నీకొచ్చినటువంటి కష్టములలో, నీ కుటుంబానికి కలుగుతున్నటువంటి బాధలు, నష్టములలో దేవుడు నా చేయి విడిచిపెట్టాడని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సత్యం ఏమిటంటే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రార్థనతో ఈ వాక్యం వినడానికి సిద్ధపడదామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని పలికిన గొప్ప దేవుడవు. నీ ప్రేమ శాశ్వతమైనది, మారని ప్రేమ, అన్నీ ఇచ్చివేసిన ప్రేమ. నన్ను ఈ విధంగా ఆస్వాదించావని మేమందరము నీకు ఒక్కొక్కరంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. అనగా ఈ వాక్యం వినుచున్నటువంటి వారితోనూ నాతోనూ మాట్లాడమని బ్రతిమాలుకొంచు ప్రార్థిస్తుంటున్నా. కృంగిన వారిని లేవనెత్తు, ధైర్యము చెడి కూలిన వారిని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. చీకటిలో సంచరిస్తున్నటువంటి వారిని నీ వెలుగులోనికి ఆకర్షించుకొని నడిపించండి. అనేక విధములుగా బాధింపబడుతున్నటువంటి వారికి నీవే సహాయకుడవై ఉండి వారిని ఆదరించమని, ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నీ వాక్యము ద్వారా నీ మమ్మల్ని బలపరచి నడిపించమని, వీరికి ఉన్నటువంటి ప్రశ్నలకు మీరే మీ వాక్యము ద్వారా జవాబిచ్చి దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైన ప్రజలారా, 16వ శతాబ్దంలో బహుశా జాన్ వెస్లీ అనేటటువంటి దైవ సేవకుని, ఈ లోకంలో ఈ పేర్లు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కాదు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుడు ఆయన. గొప్ప సేవ జరిగించాడు. ఆయన గుర్రము మీద స్వారీ చేస్తూ అనేక ప్రాంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించేటటువంటి వాడు. ఆయన దగ్గరకు వస్తున్నటువంటి ఆ యొక్క జనసమూహమును చూచి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి పెద్దలు, అనగా మత పెద్దలు అనొచ్చు, క్రైస్తవ మత పెద్దలు, వారందరూ ఏం చేశారంటే నీవు ఈ విధంగా బోధించకూడదు అని ఆయనను వాక్యం చెప్పకుండా అడ్డుకున్నారు. అప్పుడు జాన్ వెస్లీ గారు ఏం చేశారంటే తన తండ్రి సమాధి మీద నిలబడి సమాధులలో వచ్చినటువంటి జనమునకు ఆయన క్రీస్తు యేసు ప్రేమను బోధించినటువంటి గొప్ప సేవకుడు. ఈ క్రమంలో ఒకసారి ఆయన వాక్యం ప్రకటించి నిద్రిస్తూ ఉన్నప్పుడు తన మనసులో అనుకొంచుంటున్నాడు ఆయన, ఎంతగా గొప్పగా సేవ చేస్తున్నాను నేను,
ఎంత బాగా వాక్యం చెప్తున్నాను. దేవుడు ఈ ప్రాంతం అంతట్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. నేను దేవుని కొరకు సేవ చేస్తున్నాను అని అతిశయపడ్డాడంట. అప్పుడు రాత్రి నిద్రలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో తను ఎక్కడైతే ఉన్నాడో ఒక ఇల్లును చూపించాడంట దేవుడు. ఆ ఇంటికి వెళ్ళే మార్గమును కూడా చూపించాడు దేవుడు, ఎలా వెళ్ళాలి అని. ఉదయం లేచిన తర్వాత జాన్ వెస్లీ గారికి దేవుడే తనను నడిపిస్తున్నాడనే తలంపు కలిగింది. వెంటనే ఆయన గుర్రం ఎక్కి ఆ యొక్క తెలియని స్థలం, పరిచయం లేదు అక్కడ ఎవరు కూడా, ఆ స్థలంలో దేవుడు చూపించినట్లుగానే ఉంది మార్గం. అంటే ఇది ఈయన ఆలోచన కాదు. ఇప్పుడైతే మనకు GPS పెట్టుకొని సెర్చ్ చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అది తప్పుగా చూపించి తప్పు అడ్రస్కు తీసుకొని వెళ్తుంది, మార్గం తప్పుతూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడైతే నీకు చూపిస్తాడో మార్గమో అది సత్యమై ఉంటున్నది, జీవ మార్గమై ఉంటున్నది, నష్టమును కలిగించేటటువంటిది కాదు, బాధలోనికి నడిపించేటటువంటిది కాదు. ఆయన తన మార్గములను బయలుపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఆ మార్గంలో నడవడానికి ఎవరైతే వెనుదిరిగి చూడకుండా ముందుకే వెళ్తారో వారికి మాత్రమే దేవుడు ఆ మార్గం చూపిస్తాడు, అందరికీ కాదు. ఇప్పుడు కొత్త బోధ బయలుదేరింది ఏమంటే క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. యేసుప్రభు ఎక్కడ చెప్పలే. క్రీస్తునందు నిద్రించినటువంటి వాళ్ళు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, వాక్యానుసారంగా జీవించేటటువంటి వారు మాత్రమే క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన చేసిన రక్షణ కార్యం బట్టి వీరికి పాపక్షమాపణ ప్రాయశ్చిత్తము కలిగిందని ఎవరైతే విశ్వసిస్తారో వారిని మాత్రమే విశ్వాసులుగా దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అయితే ఈ జాన్ వెస్లీ గారు గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఎలాగైతే దేవుడు చూపించాడో అదే విధంగా నడుస్తూ ఆ గుర్రం మీద వెళ్ళిన తర్వాత తాను రాత్రి నిద్రలో దేవుడు చూపించినటువంటి ఆ గృహము అతనికి కనబడుతుంది. వెంటనే ఈయన అక్కడ గుర్రమును దిగి కట్టేసి వెళ్ళి తలుపు తడతాడు. ఇంతకీ తలుపు తీయడానికి ఎవరూ రారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ ద్వారాన్ని ఇట్లా తోసినప్పుడు తెరుచుకుంటుంది. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంటుంది. కానీ ఒక స్వరం వినబడుతుంది, హూ ఇస్ దిస్, ఎవరది అని అడిగినప్పుడు ఈయన వెళ్ళి చూస్తే ఒక మంచం మీద వృద్ధురాలు పడుకొని ఉంటుంది. ఆమెను చూడగానే ఈయనకు అర్థమైంది అనేక సంవత్సరాలుగా ఆమె పడక మీదనే ఉన్నదని, లేవలేదు. ఎవరో వచ్చారని ఆమె గ్రహించగానే మాట్లాడడం ప్రారంభిస్తుంది. అయ్యా, మన పట్టణములో ఒక దైవ సేవకుడు వచ్చాడంట, దేవుడు ఆయనను బలంగా వాడుకొంచున్నాడంట, అనేకులు రక్షణ మార్గంలోనికి వచ్చేస్తున్నారు, క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడని మా అక్కగారు ఆ మీటింగ్స్కు వెళ్ళి వచ్చి నాకు అన్నీ చెప్తూ ఉన్నది. నేను చాలా సంతోషిస్తున్నాను. జాన్ వెస్లీ గారు మౌనంగా వింటూ నిలబడిపోయాడు. ఎందుకంటే ఆయన గురించి చెప్తుంది ఆమెకి, ఆయనని ఈమెకు తెలియదు. అప్పుడు ఆ
పడక మీద పడి ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధురాలు మాట్లాడుతూ ఏమంటుందంటే, నేను 25 సంవత్సరాలుగా ఈ పడక మీద పడి ఉన్నాను. దాదాపుగా నేను ఈ పడక మీద ఉండి ఎప్పుడు నేను దేవునిని అడుగుతూ ఉన్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. ఏమనంటే, ప్రభువా, నీ సేవకుని ఇక్కడికి పంపియు, ఆయన వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించాలి, పట్టణమునకు ఉజ్జీవం రావాలి, పట్టణంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడాలని దాదాపుగా 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను అని ఆ వృద్ధురాలు చెప్పింది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈయన గత రాత్రి ఏమనుకున్నాడు? నేను గొప్ప కార్యాలు చేస్తున్నా, చాలా బలంగా దేవుని కొరకు పనిచేస్తున్నా, ఎన్నో ఆత్మలను నేను నడిపిస్తున్నా అని అనుకున్నాడు కదా. నీవు కాదు, నేను కాదు, ఇలా అనుకునేవారు అనుకుంటే అనుకోని, కానీ దేవుని ప్రియమైన ప్రజలారా, నీవు నేను ఎప్పుడు కంటిన్యూస్గా ప్రార్థించడం లేదనేది మాత్రము సత్యము, ఒప్పుకోవాల్సిందే. మరి ఈ కార్యములన్నీ ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయి? ఈ లోకములో రక్షణ ఏ విధంగా కలుగుతూ ఉన్నది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఏదైతే నీ నుంచి కోరుచున్నాడో నీవు ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉన్నావా? దేవుడు నా నుంచి ఏదైతే కోరుచూ ఉన్నాడో నేను చేస్తూ ఉన్నానా? జవాబు ఎవరికీ చెప్పొద్దు, దేవునికే చెప్పాలి. ఎందుకంటే నీ హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు, నా హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు. నీ జవాబు ఏమై ఉన్నది, నా జవాబు ఏమై ఉన్నది? ఈ దినమున ఎంతగా అతిశయపడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలకు విపరీతార్థాలు చూపించి తమ కొరకు ఆ మాటలను మలుచుకొని అబద్ధ బోధ ఇవన్నీ చేస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ఎంతగా హృదయం బాధపడుతుంది. విశ్వాసులంగా మనకి అంత బాధ కలుగుతూ ఉంటే దేవుడు ఎంతగా బాధపడుతూ ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతున్నదో. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, మానవుడు ఏమీ చేయడం లేదు. ఎందుకంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో బైబిల్ గ్రంథం ఈ విధంగా నీతో నాతో మాట్లాడుచున్నది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. ఈయన అనగా యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఎవరి ద్వారా? తండ్రి అయిన దేవుని యొద్దకు ఎవ్వరు కూడా డైరెక్ట్గా వెళ్ళలేరు, కేవలము కుమారుని ద్వారా మాత్రమే వెళ్ళగలరు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తన యొద్దకు వచ్చు వారి పక్షంగా, అనగా తన ద్వారా ఎవరైతే తండ్రిని చేరుకోవాలని ఆశపడుతున్నారో వారి పక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. Christ Jesus is interceding. ఇంటర్సీడింగ్ అంటే విజ్ఞాపన చేయడం. మరి ప్రార్థన విజ్ఞాపన, ఈ రెండు వేరువేరు పనులను సూచించినా రెండు మళ్ళీ ఒకటే. ప్రార్థన అంటే నీ కొరకు నీవు ప్రార్థన చేసుకొని ఉంటావు, నా కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీ అవసరాలు అడుగుతూ ఉంటారు. కుమార్తెను దీవించు ప్రభా, కుమార్తెకు వివాహం కావడం లేదు,
అందరు ఆడపిల్లలకు, మా బంధువులలో రక్త సంబంధికులు ఉన్నటువంటి అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. నా కూతురికే వివాహం కావడం లేదు. నా కోడల్ని దీవించు ప్రభువా. అందరికీ పిల్లలు కలుగుతున్నారు, కానీ నా కొడుకు కోడలికే పిల్లలు కావడం లేదు. నా మనవనికి వీసా రావాలి, సహాయం చేయండి. ఈ విధంగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంపద కొరకు, ఆర్థిక ఇబ్బందులలో, అనారోగ్యము, బలహీనతలలో స్వస్థత కొరకు, సహాయం కొరకు అడుగుతూ ఉంటాం. అది ప్రార్థన. మన కొరకు మనం చేసుకునేటటువంటిది, మన కుటుంబం కొరకు చేసుకునే ప్రార్థన. విజ్ఞాపన అంటే దేవునితో మాట్లాడడమే, కానీ అది ఇతరుల కొరకు చేసేటటువంటి ప్రార్థన. పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, ఆయన చిత్తము పరలోకములో ఏ విధంగా నెరవేర్చబడుతూ ఉన్నదో, భూమి మీద కూడా ఆయన చిత్తము ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో, అనగా నీవు విజ్ఞాపన చేస్తే, నేను విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆయన చిత్తం ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనం దేవునిని ఈ విధంగా గోజాడుతూ ఉండడం అన్నమాట. ప్రేయింగ్ ఫర్ అదర్స్, ఇంటర్సీడింగ్ ఫర్ అదర్స్. బైబిల్లో ఉందా? ఉంది. ఒకసారి మనము ఈ వాక్యములకు ఉన్నటువంటి సత్యం, అనగా విజ్ఞాపన అంటే ఏమిటో వాక్యములో ఇక్కడ మనకు స్పష్టంగా దేవుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదామా? నేను దేశమును పాడు చేయకుండానట్లు, ఒక ఇండివిజువల్ కుటుంబం కొరకు కాదు, ఎవరి గురించి మాట్లాడటం లేదు దేవుడు. దేశమును పాడు చేయకుండానట్లు, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేనెంత విచారించిననో ఒకడైనను కనబడలేదు. తమ కొరకు ప్రార్థించుకోవడమే చాలా తక్కువ. అటువంటిది ఇతరుల కొరకు ఏం ప్రార్థన చేస్తాం కదా? నా కుటుంబాన్ని నేను చక్కబెట్టుకోవడానికి, లేకపోతే నా కొరకు నేను సంపాదించుకోవడానికి, ఈ పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థించుకోవడానికే నాకు సమయం దొరకడం లేదు బ్రదర్. ఇంకా నేను వేరే వారి కొరకు ఏం ప్రార్థించాలి? దేశం కొరకు ఏం ప్రార్థించాలి? రాజుల కొరకు ఏం ప్రార్థించాలి? అధికారంలో ఉన్న వారి కొరకు నేను ఎలా ప్రార్థన చేయగలను? అంత సమయం నాకు ఎక్కడుంది బ్రదర్? లేదు. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి దేశములలో సమాధానం లేదు, ప్రజల మధ్యలో ఐక్యత లేదు, జనమునకు మధ్యలో ప్రేమ లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు. ఆ విధంగా కుటుంబాలలో కూడా ప్రేమ, ఐక్యత, లోబడి స్వభావము ఇవన్నీ లేకుండా పోయాయి. దేవుణ్ణే తీసేశారు కదా. 10 కమాండ్మెంట్స్ లేవు, లార్డ్స్ ప్రేయర్ లేదు, ఇంకా చాలా ఉండే ఇంతకుముందు. ఎక్కడ చూసినా దేవుని వాక్యాలే, కానీ ఇప్పుడు అవన్నీ లేవు. గనుక దేశంలో ఎంత నష్టం జరుగుతూ ఉన్నది, ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా మనుషులు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నాం. న్యాయము లేదు, ధర్మము లేదు, దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. నామకార్థంగా మందిరానికి వెళ్ళి రావడమే. కాబట్టి ఆ దేశము చుట్టూ ఉండేటటువంటి, పట్టణము చుట్టూ ఉండేటటువంటి ఆ ప్రాకారములు గల గోడ ఉన్నంత వరకు ఆ పట్టణము సుఖంగాను క్షేమంగాను ఉంటుంది, శత్రు భయం లేకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ద్వారం ఏర్పడుతుందో,
ఆ గోడ బద్దలవుతుందో అప్పుడు బయట నుంచి శత్రువు లోపల ప్రవేశించడానికి మార్గం ఏర్పడుతుంది. నీవు ప్రార్థన చేస్తున్నావా, విజ్ఞాపన చేస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకో. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ప్రార్థననా, విజ్ఞాపననా? దేవునిని స్తుతిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, భాషల్లో మాట్లాడుతున్నాను, ఓ మా పాస్టర్ గారండి ఆయన ఇలా అంటూ ఉండగానే దేవుని ఆత్మ నా నా మీదకి అది దిగొచ్చేసింది. ఆయన కాదు, దేవుడు కాదు, దిగొచ్చేసింది ఏదో శక్తిలాగా. ఇది సాక్ష్యం వింటూ ఉన్నాం మనం. దాన్ని కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే నిజముగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలను నడిపించినప్పుడు ఆ అనుభవాలు, ఆ మాటలు వేరేగా ఉంటాయి, చూపు వేరేగా ఉంటుంది, రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ లోకము ఇంతవరకు ఇంకా కాపాడబడి ఇంకా మనము ఈ విధంగా సజీవుల లెక్కింపబడుతున్నామంటే అది దేవుని యొక్క మహా గొప్ప వాత్సల్యతయే. అందుకే నేను ప్రతి ఉదయము నిద్ర మేలుకొని నాకు తెలియగానే వెంటనే నేను చెప్పేది ఏమిటనంటే, ప్రభా నీ మహా గొప్ప వాత్సల్యతను బట్టి నీవు మమ్మల్ని ఇంతవరకు సజీవుల లెక్కలో లెక్కించావు, నన్ను లెక్కిస్తున్నావు సజీవుల లెక్కలో, నీకు వందనాలు. ఎందుకంటే ప్రాణము కాపాడగలిగింది ఎవ్వరూ కాపాడలేరు. నీ ప్రాణమును, నా ప్రాణమును, మానవుని ప్రాణమును కాపాడేది దేవుడు మాత్రమే. ఒక మనిషిలో ప్రాణం ఉండాలి అని అంటే అది దేవుడు ఉంచితేనే ఉంటుంది, లేకపోతే ఆ ప్రాణం విడిచి వెళ్ళిపోతుంది, అంతే. ఉదయమున లేచి మనము దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం మన కొరకు, కానీ ఇతరుల కొరకు విజ్ఞాపన ఎప్పుడు చేస్తాం? అందుకే ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. ఆయన నిరంతరము జీవించుచు ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ప్రార్థిస్తున్నామా లేక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కష్టాలలో ఉన్నవారి కొరకు, బాధలో ఉన్నవారు, ఇరుకులు ఇబ్బందులు ఉన్నటువంటి వారు కోట్లాది మంది ఉన్నారు, మన చుట్టూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కానీ వారికి నెమ్మది ఉండదు, కుటుంబాలలో సమాధానం ఉండదు. వారితో ఏం చెప్తున్నావు నీవు? సింపుల్గా చెప్తూ ఉంటారు నాతో ఎవరైనా కలిసినప్పుడు, బ్రదర్ కొంచెం ప్రార్థన చేయండి బ్రదర్ మా కొరకు, అయ్యగారు కొంచెం ప్రేయర్ చేయండి మా కొరకు. అసలు అర్థం కాదు నాకు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో కనబడతారు, లేకుంటే ఫోన్ చేస్తారు. అంటే అదేదో వీళ్ళు నాకు బాధ్యతను అప్పగించినట్లుగా ప్రార్థన చేస్తాను. కానీ నీవు కానీ నేను కానీ మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏమై ఉండాలా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే నేను ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూనే పోవాలి. 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయికి వివాహ సంబంధాలు చూస్తున్నారా? మేము 10వ తరగతి పాస్ కావాలి, ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, మంచి సంబంధం రావాలి, వివాహం జరిగిన తర్వాత బిడ్డలు కలగాలి, బిడ్డలు మళ్ళీ పుట్టినటువంటి వాళ్ళు పెద్దగా కావాలి, పెద్దగా అయిన తర్వాత వాళ్ళ బర్త్డేలు ఇంకా అవన్నీ జరిపించుకోవాలి, వాళ్ళు అమెరికా దేశం వెళ్ళాలి, ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ఎక్కడుంటాం మనము అని అంటే ఇంకా వాళ్ళు ఏదో 10th క్లాస్ చదివో లేకుంటే వివాహ సంబంధాలు చూస్తున్నారనో ప్రార్థన చేస్తుంటాం. చాలా రోజులైన తర్వాత కనబడి, ఇదిగోనండి మీరు ప్రార్థన చేసినటువంటి అమ్మాయి పెళ్ళయింది, ఇప్పుడు కొడుకు అమెరికా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రేయర్ చేయండి కొంచెం. సంతోషించాలో బాధపడాలో లేకపోతే ప్రభువా నువ్వే చూసుకో అని చెప్పాలో ఏమీ అర్థం కాదు. అలా ఉంటారు మనిషి విశ్వాసం. కాబట్టి బాధలో ఉన్నటువంటి వారికి మనం చేయవలసినటువంటి సహాయము దేవుని యొక్క ప్రేమను తెలియపరచడము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం
7వ వచనాన్ని మనం వారికి చూపించడం ఏమిటనంటే, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. ఆయన అంటే ఎవరు? నీ కొరకు, నా కొరకు, లోకమంతటి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆయన ఈ లోకమంతటి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనం ఇంకా సజీవుల లెక్కలో లెక్కింపబడుతున్నాం. పడిపోయినా తిరిగి లేచి నిలబడుతున్నాం. చీకటిలో పడిపోయినా మళ్ళీ దేవుడు వెలుగుగా ఉండి మనల్ని లేవనెత్తుచున్నాడు. లెమ్ము, తేజరిల్లుమో, నీకు వెలుగు వచ్చిన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన్నది. యెషయా గ్రంథం 60 అధ్యాయం మొదటి 2 వచనాల్లో వ్రాయబడినది. మన జీవితంలో నెరవేర్చబడుతుందంటే కేవలం అది మన కొరకు విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనయే. ఆయన ఏదో సింహాసనం మీద కూర్చొని చూడు నా అధికారం అని చూయించుకోవడం లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, రెడ్ కార్పెట్ మీద నేను నడుస్తున్నానంటే ఆహా నా అంతటి సేవకుడే లేడు, నాకున్నటువంటి కార్లు, నేను తిరిగేటటువంటి పాశ్చాత్య దేశాలు, నా దగ్గరకు వచ్చేటటువంటి జనము అంతా వేరే సంఘస్థులే. వాళ్ళంతా ఈయన సంపాదించుకున్న వాళ్ళు కాదు, వీరు సంపాదించుకున్న వాళ్ళు అసలే కాదు. చూడు అని చూపించుకుంటూ ఉంటారు ఆ దర్పము. కానీ యేసుప్రభు అలా కాదు. ఆయన తండ్రి వైపులకు చూస్తూ నీ కొరకు, నా కొరకు నా ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అందుకే మన కష్టకాలంలో మనకు సహాయము దొరుకుతూ ఉన్నది. మన దుఃఖములో మన కన్నీరు తుడిచివేయబడుతున్నాయి. మనకున్నటువంటి బాధలలో, అనారోగ్యం, బలహీనతల్లో సహాయం దొరుకుతూ ఉన్నది. కాబట్టి ప్రభు నిన్ను గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ద లార్డ్ కంఫర్ట్స్ యూ. ద లార్డ్ కేర్స్ ఫర్ యూ. హీ లవ్స్ యూ అండ్ హీ గైడ్స్ యూ. ఇవన్నీ కూడా మనము చెప్పాలి. నా దేవుడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, నీ కన్నీళ్లను తుడిచివేస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఇది మనము చెప్పాలి. మనము ఈ లోకములో వెలుగై ఉన్నాం. చీకటి అంధకారంలో ఉన్నటువంటి ప్రజలకు మనము వెలుగై ఉన్నాం. ఈ లోకమునకు మనం ఉప్పై ఉన్నాం అనే సత్యమును ఎప్పుడూ మర్చిపోకూడదు. నీవెవరు అని అంటే చాలా గొప్ప సేవకునండి. ఏమీ లేదట. మనం లోకమునకు వెలుగై ఉన్నాము, లోకమునకు ఉప్పై ఉన్నాం. క్రీస్తు యేసునకు నడిపించేటట్వారమై ఉన్నాం. అదేవిధంగా నీవు ఒక మంచి స్నేహితుడవు. యేసుప్రభు మంచి స్నేహితుడు. ఆయన మనకు పొరుగువాడెవరు అని అంటే ఈ పక్కింటి వాడినో ఎదురింటి వాడినో చూపించి ఈయన నా పొరుగువాడు అనుకుంటాం. కాదు, మన పొరుగువాడెవరు? యేసుప్రభు చెప్పాడు కదా మంచి సమరమైన ఉపమానములో, ఎవరైతే బాధలో ఉన్నవారిని ఆదుకొని వారి గాయంలో కట్టుకట్టి సహాయం చేసి దేవుని యొద్దకు నడిపిస్తారో వాడే పొరుగువాడు. హీ ఈజ్ మై నేబర్. హూ ఈజ్ యువర్ నేబర్? ఈ విధంగా మనము ఇతరులకు సహాయపడినప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మరి నీవు నేను మనం కూడా విజ్ఞాపన చేయాలి కదా. అందుకే ఇప్పుడు విజ్ఞాపన చేయకపోతే, ఇతరులకు సహాయం చేయకపోతే ఆ తర్వాత జరగబోయేది ఏమిటో మనకు దేవుడు మత్తయి సువార్తలో యేసు ప్రభు తన యొక్క మాటల ద్వారా సత్యమును బయలుపరిచాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 40వ వచనం ఏమంటాడనంటే, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇతరుల కొరకు ప్రార్థించడం, విజ్ఞాపన చేయడం, భారము కలిగి. ఎలా ఉంటుంది సంభాషణ?
వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కావడం ఎలా అవుతుంది పెళ్ళి? అస్సలే కాదు పెళ్ళి. ఎందుకు అవుతుంది? అందగత్యా? చదువుందా? డబ్బులున్నాయా? కట్నం ఇచ్చుకోగలరా? అమెరికాలోని తెచ్చుకోగలరా వాళ్ళు? ఎలా అవుతుంది పెళ్ళి? కాదు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ గురించి. దేవుడు ఒక దినంలో లెక్క అడుగుతాడు. ఏమని? వారి దగ్గర డబ్బు లేదు, అమ్మాయి అంత అందగత్తే కాదు, చదువుకున్నది, ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నది, ఆమె కొరకు నీవు విజ్ఞాపన చేశావా? నీవు విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించి వారి జీవితంలో నేను తప్పకుండా కార్యం జరిగించేవాడిని కదా, నువ్వెందుకు ప్రార్థించలేదు? ఎందుకు వారిని వేలెత్తి చూపించావు, హేళన చేశావు? ఎవరిచ్చారు నీకు అధికారం అంటే ఏం చెప్పగలం? ఆ రోజు భూమి మీద ఉన్నప్పుడు కనీసము గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించుమని కొండలను, ఆ గుట్టలను, రాళ్లను చూసి మా మీద పడి మమ్మల్ని కప్పండి అని భూరాజులు, భూసంపదులైనటువంటి మనుషులందరూ ఆ కొండలను, రాళ్లను చూసి కేకలు వేస్తారట. కానీ తీర్పు దినమున అవి కూడా ఉండవు కదా, నిన్ను కప్పడానికి. తప్పించుకోలేవు. యూ విల్ బి స్టాండింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, యూ కెనాట్ హైడ్. నీవు దేవుని సన్నిధానంలో నిలబడతావు. బోనులో ముద్దాయి నిలబడి ఉన్నప్పుడు, జడ్జి తన యొక్క స్థానంలో కూర్చొని ఉన్నప్పుడు ముద్దాయి దాక్కోవడానికి స్థలమేమీ లేదు అక్కడ. హీఈస్ బేర్. ఆయన స్పష్టంగా కనబడుతున్నాడు. ఆ విధంగా సర్వోన్నతుడైన, సర్వశక్తివంతుడైన దేవుడు తీర్పు తీర్చు దినమున ఎవరు కూడా దాక్కోలేరు, తప్పించుకోలేరు. జాగ్రత్త. అందుకే ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు సిద్ధపరచిన రాజ్యం, సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అందుకే బాధలో ఉన్నటువంటి వారి కొరకు, దుఃఖములో ఉన్నటువంటి వారి కొరకు, వేదనలో ఉన్నటువంటి వారి కొరకు విజ్ఞాపన చేస్తూ యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబును దీవించాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబును దీవించాడు. ఆ విధంగా మనం కూడా ఈ విధంగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. సహాయము చేయాలి. దేనిని గూర్చి చింతపడకుడి. ప్రభువును గూర్చి చెబుతూ ఆయన నీకు సహాయం చేస్తాడు. దేనిని గూర్చి చింతపడకుడి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన. మీరు ఇంతవరకు కొంతమంది అనుకుంటున్నారు ప్రార్థన విజ్ఞాపన వేరువేరు ఎలా అవుతుందండి? చూడండి, ఇక్కడ ప్రార్థన విజ్ఞాపనల చేత రెండు ఒకటే, కానీ వాటిలో ఉన్నటువంటి అర్థము వేరు. చెప్పాను కదా, ప్రార్థన అంటే మన కొరకు, మన కుటుంబం కొరకు, మన సమస్యల కొరకు, మన ఆరోగ్యం కొరకు చేసుకునేది, మన కొరకు మనం చేసుకునేది ప్రార్థన. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు, దేశముల కొరకు, రాజ్యముల కొరకు, అధికారుల కొరకు, పరిస్థితుల కొరకు దేవుడు చేసేటటువంటి కార్యము త్వరగా జరిపించమని అడగడమే విజ్ఞాపన. మూవింగ్ ద మౌంటైన్స్. ఇక్కడ పరలోక రాజ్యంలో థ్రోన్ రూమ్ అని అంటారు. చాలామంది చెప్తుంటారు సేవకులు, అది అనగానే వీళ్ళందరూ వణికిపోతారు. అమ్మో థ్రోన్ రూమ్, అది నువ్వు వెళ్ళగలవు థ్రోన్ రూమ్కి. దేవుని సింహాసనమును కదిలించు. ఎక్కడ కదిలిస్తావు? నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా అని దేవుని సింహాసనం ఇలా ఇలా కదిలిస్తావా? అదే కదిలింపు అంటారు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, రాజ్యములలో జరుగుతున్నటువంటి అరాచకములు, ఇవన్నింటి కొరకు దేవుని సన్నిధానంలో గోజాడుచు, విజ్ఞాపన చేస్తూ, మార్చు ప్రభువా,
విడిపించు ప్రభువా, సహాయము చేయి ప్రభువా, ఎడారిలో నదులను ప్రవహింపజేస్తానని దేవుడు యెషయా ద్వారా మాట్లాడాడు, ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఎడారిలో బహుగా వర్షాలు కురిసి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, మంచు కురుస్తున్నది ఎడారిలో. వాటన్నిటిని వీడియోలు పెట్టి ఫార్వర్డింగ్ చేసుకుంటూ లైకులు సంపాదించుకుంటున్నారు. కానీ ప్రవక్త ద్వారా నీవు పలికినటువంటి మాట నెరవేర్చుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం అని ఎంతమంది చెప్తున్నారు? ప్రవచనము నెరవేర్చబడుచున్నది గనుక ఓ విశ్వాసి, క్రిస్టియన్, నేను క్రైస్తవులను క్రైస్తవురాలనని పిలుచుకొనిచున్నటువంటి వాడా, దేవుని వాక్యం ఏముంటుందంటే, ఇదిగో మీరు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం. అది నీ కొరకైనా, దేశం కొరకైనా, నీ కుటుంబం కొరకైనా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఇతరుల మనుషుల కొరకైనా. శత్రువులను కూడా ప్రేమించమని చెప్పాడు కదా యేసు ప్రభు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు ఎప్పుడన్నా? ప్రభువా, వారు నన్ను హింసిస్తున్నారు, ఇదిగో ఆయన నన్ను మోసం చేశాడు, ఆ సంఘ పెద్దను అన్ని విధంగా అవమానపరిచాడు, కోపము ద్వేషంతో రగిలిపోతూ ఉన్నావు, వారిని నీవు శత్రువులుగా భావించుకొంచుంటున్నావేమో. కొన్నిసార్లు నేను మనం బాగానే ఉంటాం, ఏ విధమైన కోపము ద్వేషము ఎవరి మీద ఉండదు, కానీ వారికి మన మీద శత్రుత్వ భావం ఉంటుంది. మాటల్లో కనబడుతుంది, వారి చూపులో కనబడుతుంది. వారి కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? విన్నపములన్నీ కూడా దేవునికి తెలియచేయమని అడుగుతున్నాడు. లీడ్ దెమ్ టు క్రైస్ట్, లీడ్ దెమ్ టు క్రైస్ట్. అందు గురించే దేవుని ప్రియమైన ప్రజలారా, ఒక శ్రేష్టమైనటువంటి వాక్యమును బైబిల్ గ్రంథంలో, అన్ని వాక్యాలు శ్రేష్టమైనవే, కానీ ఈ సందర్భంలో ఒక మాటను మనం చూస్తాం. ఎందుకు ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ఎందుకు చేయాలి, బద్దలైన సందులో నిలబడి ఆ ప్రాకారంలో నేను ఎందుకు దిట్టపరచాలి అని అనుకునేవారు ఈ వాక్యము చేత మనోనేత్రములు వెలిగింపబడి విజ్ఞాపన చేద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టిన చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నీవు చూపించినటువంటి ప్రేమ బదులుగా దేవుడు నీకెప్పుడు అన్యాయం చేయడు, ఆయన అన్యాయస్తుడు కాదు. గనుక మనము ఇతరుల కొరకు ప్రార్థించు వారమై ఉండాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం, నంబర్స్ చాప్టర్ 23 verse 19 and 20. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి దానిని స్థాపించకుండానా? తప్పకుండా చేస్తాడు. బిలీవ్. ఓపికతో ఎన్ని రోజులు ఆగావు ప్రియమైన సహోదరి? నీ కుమార్తె వివాహ విషయంలో ఇంతవరకు ఆగావు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు, అబద్ధములు నమ్మి మోసపోకు. నీ కుమార్తె జీవితంలో నీవు దేవుని యొక్క చిత్తం ఏమైనదో నీవు వేచి చూసి తెలుసుకో. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్యలో వేచి చూడు, ప్రభు వైపునకు చూడు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పకుండా స్థాపిస్తాడు. పశ్చాత్తాపపడు, నరుడు కాదు ఆయన, తప్పకుండా నెరవేరుస్తాడు. 20వ వచనం ఏమంటుందంటే, ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను
దాన్ని మార్చలేను. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను దీవిస్తే, నిన్ను హింసించి, నిన్ను ద్వేషించి, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకుతున్నటువంటి వారు, నీ ఇంటి పేరును, ప్రతిష్టలను పాడు చేసినటువంటి వారు, వీరందరూ శపిస్తూ ఉన్నారేమో. అలాంటి వారి ద్వారానే దేవుడు ఆశీర్వచనములను పలికిస్తాడు. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. నిన్ను దూషించినటువంటి వాళ్ళే మరలా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు. తప్పకుండా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఆయన దీవించాడు, నిన్ను దీవించాడు, నీ కుటుంబాన్ని దీవించాడు, నన్ను దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు. నీ వెళ్తున్న మందిరంలో ఉన్నటువంటి వారందరినీ దీవించాడు. నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారిని, నీ ఉన్నటువంటి గ్రామము, నీ ఉన్నటువంటి పట్టణంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు దీవించాడు. వారందరి కొరకు నీ విజ్ఞాపన చేయాల్సినటువంటి ఆ యొక్క బాధ్యత, ఆ ప్రేమ, ఆ భారము ఆయన నీ మీద ఉంచాడు. ఈ దినమున నేనేం సేవ చేయాలి దేవునికి, నేను సేవ చేద్దామని అనుకుంటున్నా, ఒక సంచి భుజానికి వేసుకొని అందులో చినిగిపోయిన పాతది ఒక నల్లటి బైబిల్ ఒకటి పెట్టుకొని, ఇంకా తెల్ల బట్టలు వేసుకొని ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ నేను సేవకున్నా నిలబడతాను. చాలామంది బయలుదేరారు, చేస్తున్నారు ఇదే సేవ అనుకొని. కానీ నీవు నేను మనం అలా ఉండకూడదు. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రేమగల తండ్రి, ఆత్మాను సంచకరువును మాలో ఉంచావు. గ్యారంటీ యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారడు, మాట తప్పనివాడు. ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, కాపాడి సంరక్షించేవాడు. ఈ లోకముకు మరలా ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. లోకంలో ఉన్న తన వారిని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. మచ్చ, డాగు, ముడత లేకుండా అందరినీ పవిత్రపరుస్తున్నాడు. ఆ యేసు ప్రభు మనుషు కుమారునిగా త్వరలో మధ్యాకాశంలో కనబడబోతున్నాడు. ఆయన వచ్చే వరకు నేను ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవంలో నన్నుంచు ప్రభువా. విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలను వారు యెహోవాను విశ్రమింపనీయకూడదు. విజ్ఞాపనకర్తలారా, యెహోవాను విశ్రమింపనీయకుడి. విజ్ఞాపన చేస్తూ 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 పరలోకమందు తండ్రి చిత్తము నెరవేర్చబడుచున్నది, భూమి మీద ఆ చిత్తం నెరవేరబడినట్లుగా విజ్ఞాపన చేసే అనుభవంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ప్రతిష్ఠించుకోమని, ఆత్మచేత ముద్రించుమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.